హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ డిస్ట్రిక్ట్ ప్రొఫెసర్. ఈరోజు క్లాస్లో రిలేషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. రిష్తేదార్ అంటే రిలేటివ్, బంధువు అని అర్థం. సో ఈరోజు హిందీలో రిలేషన్స్ని తెలుసుకోబోతున్నాం. మాతా అంటే మదర్, తల్లి లేదా అమ్మ. పితా, పితా అంటే నాన్న. పిత అంటే ఫాదర్, మాత అంటే మదర్, పిత అంటే ఫాదర్. మాతాజీ అని కూడా అనొచ్చు అనమాట. జీ అంటే రెస్పెక్ట్. మనం నాన్నగారు, అమ్మగారు, గారు అంటాం కదా, దాని హిందీలో జీ అంటాం అనమాట. జీ అంటే గారు అని అర్థం. సో మాతాజీ, పితాజీ అని కూడా అంటాం. బాప్ అంటే ఫాదర్, నాన్న. మా అంటే మదర్, మామ్, మా అని కూడా అంటారు. మాతాకి మా షార్ట్ కట్. పితాజీ లేదా పితా అంటే ఫాదర్, బాప్ అన్నా కూడా ఫాదర్. బేటా అంటే సన్, కొడుకు లేదా పుత్రుడు. కొడుకు లేదా పుత్రుడు. బేటీ అంటే డాటర్, బేటీ అంటే డాటర్. కూతురు, కూతురు లేదా పుత్రిక. పతి అంటే హస్బెండ్, పతి అంటే హస్బెండ్. భర్త, పతి అంటే భర్త. పత్ని అంటే వైఫ్, పత్ని అంటే వైఫ్. భార్య, పత్ని అంటే భార్య, పతి, పతి పత్ని అర్థం. లడ్కా, లడ్కా అంటే బాయ్, లడ్కా అంటే బాయ్ అంటే అబ్బాయి. లడ్కీ అంటే గర్ల్, అమ్మాయి. లడ్కా అంటే అబ్బాయి, లడ్కీ అంటే అమ్మాయి. చెప్పేటప్పుడు లడ్కా అంటాం, అంటే అబ్బాయి. లడ్కా అంటే అబ్బాయి, లడ్కీ అంటే అమ్మాయి, లడ్కీ అంటే అమ్మాయి. సహకర్మి, సహకర్మి అంటే సహకర్మి అంటే కొలీగ్. ఆఫీస్లో కొలీగ్ అంటాం కదా, మనకి మన పక్కన వాళ్ళు అవ్వచ్చు, మన ఆఫీస్ మేట్స్ అవ్వచ్చు అన్నమాట. సహకర్మి అంటే కొలీగ్. పడోసి అంటే నేబర్, పడోసి అంటే నేబర్. నేబర్ అంటే ఎవరో కాదు, మన ఇంటి చుట్టుపక్కన ఉండే వాళ్ళు ఉంటారు కదా, మన ఇంటి ఎదుర్కొన్న వాళ్ళు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, వాళ్ళని నేబర్స్ అంటాం అనమాట. వాళ్ళని పడోసి అంటాం. పడోసి అంటే పొరిగింటి వాళ్ళు లేదా పొరిగింటి వాడు, పొరిగింటి ఆవిడ అని అర్థం. మంగేతర్, మంగేతర్, మంగేతర్ అంటే ఫియాన్సీ ఆర్ ఫియాన్ చెప్తాం అనమాట. మంగేతర్ అంటే ఫియాన్స్ ఆర్ ఫియాన్సీ, రెండిట్లు కూడా మంగేతర్ అంటాం అనమాట. మంగేతర్ అంటే ఫియాన్స్ ఆర్ ఫియాన్సీ, భర్త, కాబోయే భర్త లేదా కాబోయే భార్య, కాబోయే వైఫ్, కాబోయే హస్బెండ్ అని అర్థం అనమాట. అలా ఎంగేజ్మెంట్ అయిపోయింది వాళ్ళకి అని కూడా అర్థం వస్తుంది. రిలేషన్షిప్స్. రిష్తేదార్ అంటే బంధువు, రిలేటివ్. రిష్తేదార్ అంటే రిలేటివ్, బంధువు. దాదా, దాదా అంటే తాత. దాది అంటే నానమ్మ. దాదా అంటే తాత, దాది అంటే నానమ్మ. వీళ్ళిద్దరూ ఫాదర్ సైడ్ అనమాట. అంటే ఫాదర్స్, మన నాన్న యొక్క నాన్న, మన నాన్న యొక్క అమ్మ. అర్థమవుతుందా? పెటర్నల్ ఫాదర్ అనమాట, అంటే గ్రాండ్ ఫాదర్. తాతయ్య, గ్రాండ్ మదర్ నానమ్మ, అంటే నాన్న వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళ నాన్న. నాన్న అంటే కూడా తాతయ్య. నాని అంటే అమ్మమ్మ. వీళ్ళు మదర్ సైడ్, మెటర్నల్. అర్థమవుతుందా? వీళ్ళు పెటర్నల్. వీళ్ళు దాదా, దాది అంటే తాతయ్య, నానమ్మ.
నాన్న నాని అంటే తాత, అమ్మమ్మ అంటే వీళ్ళిద్దరూ అమ్మ సైడ్. అంటే అమ్మ వాళ్ళ నాన్న, అమ్మ వాళ్ళ అమ్మ అంటే అమ్మమ్మ తాతయ్య. చోటా బాయ్, చోటా బాయ్, చోటా అంటే చిన్న, బాయ్ అంటే బ్రదర్ అని మీకు తెలుసు కదా. చోటా బాయ్ అంటే తమ్ముడు, చోటా బాయ్ అంటే తమ్ముడు. చోటీ బెహన్, బెహన్ అంటే సిస్టర్, చోటీ బెహన్. చోటీ ఇక్కడ చూడండి, చోటా చోటీ, మేల్ అయితే చోటా, ఫీమేల్ అయితే చోటీ. చోటీ బెహన్ అంటే చెల్లి. బడా బాయ్, బడా బాయ్, బడా అంటే అన్నయ్య, బాయ్ అంటే మామూలుగా బ్రదర్, బడా అంటే అన్నయ్య, చోటా అంటే తమ్ముడు అనేది వచ్చేస్తుంది. బాయ్ అనగానే చోటా బాయ్ అంటే తమ్ముడు, బడా బాయ్ అంటే అన్నయ్య అని అర్థం అన్నమాట. బడి బెహన్ అంటే అక్క, బడి బెహన్ అంటే అక్క, బడి బెహన్. బడా బాయ్ ఇక్కడ చూడండి, బడా బాయ్ అంటే అన్నయ్య, బడి బెహన్ అంటే అక్క, బడా బడి, చోటా చోటీ. అది గుర్తుపెట్టుకోవాలి. పహలా బేటా, పహలా బేటా అంటే పెద్ద కొడుకు, ఫస్ట్ సన్, పెద్ద కొడుకు, ఫస్ట్ సన్ లేదా మొదటి కొడుకు అని అర్థం. దూసరా బేటా, దూసరా అంటే రెండవ, దూసరా అంటే రెండవ, రెండవ కొడుకు అంటే సెకండ్ సన్, మా రెండో వాడు అని చెప్తాం కదా, అలా దూసరా బేటా నా రెండో కొడుకు. తీసరా బేటా, తీసరా అంటే మూడవ, మూడవ కొడుకు అంటే థర్డ్ సన్. పెహలీ బేటీ, పెహలీ ఇక చూడండి, పెహలా, పెహలా బేటా అంటే మొదటి అబ్బాయి. పెహలీ, పెహలీ బేటీ అంటే మొదటి అమ్మాయి లేదా పెద్ద అమ్మాయి లేదా పెద్ద కూతురు. బేటీ అంటే కూతురు కదా, పెహ్లీ బేటీ పెద్ద కూతురు. దూసరి బేటీ, దూసరా, దూసరి, దూసరి బేటీ అంటే రెండవ కూతురు, రెండవ కూతురు, సెకండ్ డాటర్. తీసరి బేటీ, తీసరి బేటీ అంటే మూడవ కూతురు, మూడవ కూతురు, మూడవ కూతురు. అర్థమవుతుందా? దాదా, దాది అంటే తాతయ్య, నానమ్మ, నానా, నాని, అమ్మమ్మ, తాతయ్య. చోటా బేట, చోటా బాయ్ తమ్ముడు, చోటి బెహన్, చోటి బెహన్ చెల్లి, బడా బాయ్ అన్న, బడి బెహన్ అక్క. పెహలా బేటా మొదటి అబ్బాయి, దూసరా బేటా రెండవ కొడుకు, మొదటి కొడుకు రెండవ కొడుకు. తీసరా బేటా అంటే మూడవ కొడుకు. పెహలీ బేటీ పెద్ద కూతురు, దూసరి బేటీ రెండవ కూతురు, తీసరి బేటీ మూడవ కూతురు. ఇవన్నీ ఫాదర్స్ సైడ్ రిలేషన్షిప్స్ అనమాట. అంటే నాన్న వాళ్ళ పెద్దన్నయ్య లేదా నాన్న వాళ్ళ తమ్ముడు, నాన్న వాళ్ళ అక్క లేదా నాన్న వాళ్ళ చెల్లి, లేదా వాళ్ళని మనం హిందీలో ఏమంటాము అనేది తెలుసుకుందాం. ఫాదర్స్ సైడ్ రిలేషన్స్ అనమాట. అంటే తావు, తావు, తావు అంటే పెద్ద నాన్న అంటే నాన్న వాళ్ళ అన్నయ్య, తావు అంటే పెద్దనాన్న. తాయి అంటే పెద్దమ్మ, తాయి అంటే పెద్దమ్మ అంటే నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ భార్య. తావుకే బచ్చే అంటే పెద్దనాన్న పిల్లలు, మా పెద్దనాన్న పిల్లలు వాళ్ళు అని చెప్తాం కదా, అప్పుడు తావుకే బచ్చే అనాలన్నమాట. అంటే పెద్దనాన్న పిల్లలు, మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు, లేదంటే మా అన్నయ్య మా అక్క అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడైనా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు అని చెప్పాల్సి వచ్చినప్పుడు తావుకే బచ్చే అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ చాచా అంటే చిన్నాన్న, చాచా అంటే చిన్నాన్న, చాచి అంటే చిన్నమ్మ, చిన్నాన్న అంటే బాబాయ్ పిన్ని. చాచా అంటే బాబాయ్, చాచి అంటే పిన్ని. చాచాకి బచ్చే మా చిన్నాన్న పిల్లలు లేదా మా బాబాయ్ పిల్లలు లేదా మా తమ్ముడు మా చెల్లి అలా కూడా చెప్పొచ్చు. లేదు అంటే చాచాకి బచ్చే మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అని చెప్పచ్చు అన్నమాట. బువా, బువా అంటే అత్త, నాన్న వాళ్ళ అక్క, నాన్న వాళ్ళ అక్కని నాన్న వాళ్ళ చెల్లిని కూడా బువా అంటారు అనమాట. బువా అంటే
అత్త. బువా అంటే అత్త. ఫూఫా 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 అంటే మామ, అత్త వాళ్ళ హస్బెండ్ అనమాట. అంటే నాన్న వాళ్ళ పెద్దక్క అయినా అయి ఉండొచ్చు, లేదా నాన్న వాళ్ళ చెల్లైనా అయి ఉండొచ్చు. నాన్న వాళ్ళ అక్క అయినా చెల్లైనా బువా అంటాం. నాన్న నాన్న వాళ్ళ అక్క హస్బెండ్ అయినా చెల్లి, నాన్న వాళ్ళ అక్క అయినా చెల్లైనా బువా అంటాం. నాన్న వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ అయినా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయినా సరే ఫూఫా అంటాం అనమాట. ఫూఫా అంటే మామ అని అర్థం. బువాకే బచ్చే, అత్త వాళ్ళ పిల్లలు, మా అత్త వాళ్ళ పిల్లలు అని చెప్పొచ్చు. బువాకే బచ్చే అంటే మా పెద్ద అత్త వాళ్ళ పిల్లలు అనైనా చెప్పొచ్చు, లేదా మా చిన్న అత్త వాళ్ళ పిల్లలు అనైనా చెప్పొచ్చు. ఇది రెండింటికి వస్తుంది అనమాట. నాన్న వాళ్ళ అక్కని బువ్వ అంటాం, చెల్లిని కూడా బువ్వ అనే అంటాం. అంటే వాళ్ళు అత్త అని అర్థం, మనకి అత్త అవుతారు. అత్తని బువ్వ అంటాం. నాన్న వాళ్ళ అక్కని గాని నాన్న వాళ్ళ చెల్లిని గాని బువ్వ, ఫూఫా అని పిలుస్తాము. అర్థమవుతుందా? మదర్స్ అంటే మన అమ్మ వాళ్ళ పెద్ద అన్న, మన అమ్మ వాళ్ళ పెద్ద అన్నయ్య అయినా లేదా తమ్ముడైనా సరే మామ అంటాం. మామ అంటే పెద్ద మావయ్య అయినా అయి ఉండొచ్చు, లేదా చిన్న మావయ్య అయినా అయి ఉండొచ్చు. అంటే మన అమ్మకి అన్నయ్య అయినా అయి ఉండొచ్చు, లేదా తమ్ముడైనా అయి ఉండొచ్చు. ఏదైనా సరే మామ అంటాం. ఇది కూడా అంతే సేమ్. మామి అంటే పెద్ద అత్త అవ్వచ్చు, లేదా చిన్నత్త కూడా అయి ఉండొచ్చు. రెండిట్లకి కూడా సేమ్ మామ మామి అని అంటాం. మామాకి బచ్చే అంటే మా మామయ్య పిల్లలు, మామాకి బచ్చే. అర్థమవుతుందా? మా మామయ్య పిల్లలు అని చెప్తున్నాం. మౌసి అంటే పెద్దమ్మ ఆర్ పిన్ని. మౌసి మౌసి అంటే అమ్మ వాళ్ళ అక్క అయినా అయి ఉండొచ్చు, లేదా చెల్లి అయినా అయి ఉండొచ్చు. మౌసా. మౌసి అంటే పెద్దమ్మ ఆర్ పిన్ని. మౌసా అంటే పెద్దనాన్న ఆర్ బాబాయి. మనకి అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ ఏమవుతారు? పెద్దనాన్న ఆర్ బాబాయ్. కాబట్టి మౌసా అంటాం వాళ్ళని. మౌసి అంటే పెద్దమ్మైనా అయి ఉండొచ్చు, పిన్నైనా అయి ఉండొచ్చు. మన మదర్ యొక్క బ్రదర్స్ ఇద్దరు, అంటే అన్నయ్య అయి ఉండొచ్చు, లేదా తమ్ముడు అయి ఉండొచ్చు, అక్క అయి ఉండొచ్చు, లేదా చెల్లి కూడా అయి ఉండొచ్చు. దాన్ని మౌసి అంటాం అనమాట. సారీ, వాళ్ళని మౌసి అంటాం. మౌసి అంటే పెద్దమ్మ లేదా పిన్ని. మౌసా అంటే పెద్దనాన్న లేదా బాబాయ్. మౌసీకి బచ్చే అంటే మా పెద్దమ్మ పిల్లలైనా అయి ఉండొచ్చు, లేదా మా పిన్ని పిల్లలైనా అయి ఉండొచ్చు. అర్థమవుతుందా? మామ అంటే మన మదర్స్ యొక్క ఎల్డర్ ఆర్ యంగర్ బ్రదర్ అని అర్థం. అర్థమవుతుందా? మామ. మామి అంటే ఎల్డర్ బ్రదర్ యొక్క వైఫ్ అయినా అయి ఉండొచ్చు, లేదా యంగర్ బ్రదర్ యొక్క వైఫ్ అయినా అయి ఉండొచ్చు. మౌసి అంటే మన మదర్ యొక్క సిస్టర్, అంటే ఎల్డర్ సిస్టర్ అయి ఉండొచ్చు, లేదా యంగర్ సిస్టర్ కూడా అయి ఉండొచ్చు. ఇద్దరిలో ఎవరినైనా సరే మౌసి అంటాం. వాళ్ళ హస్బెండ్స్ ని మౌసా అంటాం అనమాట. దామాద్. దామాద్ దామాద్ అంటే అల్లుడు అని అర్థం. సన్ ఇన్ లా. అర్థమైందా? సన్ ఇన్ లా అంటే అల్లుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కూతురు ఉంది, తనకి నేను పెళ్లి చేశాను. పెళ్లి చేస్తే అతను ఏమవుతారు? నాకు దామాద్ అవుతాడు, అంటే అల్లుడు అని అర్థం. ససుర్ అంటే మామగారు. ససుర్ అంటే మామగారు. ఫాదర్ ఇన్లా. ఫాదర్ ఇన్లా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెళ్ళైతే మా మామయ్య గారు, మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు ఏమవుతారు? నాకు మామగారు అవుతారు. సో అతను ససూర్. వాళ్ళని ససూర్ అంటాం, అతన్ని ససూర్ అంటాం. వాళ్ళ వైఫ్ ని సాస్ అంటే మా అత్తగారిని సాస్ అంటాం. మా హస్బెండ్ వాళ్ళ మదర్ ని, ఒకవేళ నాకు పెళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ మదర్ ని అత్తగారు అంటాం. అప్పుడు సాస్. సాస్ అంటే మా అత్తగారు. ససూర్ అంటే మా మామగారు. దామాద్ అంటే మా అల్లుడు, అంటే నా కూతురికి
హస్బెండ్ అని అర్థం. బహు అంటే కోడలు, నా కోడలు. బేటా అంటే కొడుకు కదా. బహు అంటే కోడలు, బహు అంటే కోడలు. మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేనైతే మీకు అందరికీ అర్థమయ్యేలా చాలా ఈజీగా ప్రతి చిన్న పదాన్ని కూడా మీకు చెప్తున్నాను అర్థమయ్యేలా. సో సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఫిర్ మిలేంగే ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.